ఆ దిక్కులేని పిల్లలకి ఏ గతి పట్టిందో వాళ్ళకి అన్యాయం చేసే వాళ్ళు కూడా అదే గతి పట్టిద్దని నిర్గమాకాండం 22:22లో రాస్తుంది. నా మాటలు కాదు, ఇవన్నీ వాక్యమే. ఒక విధవరాలిని చులకనగా చూసి గాయపరిచే మాటలు మాట్లాడి బాధ పెడితే, ఒక విధవరాలిని భర్తను కోల్పోయిన స్త్రీని దుఃఖ పెడితే ఈ రకం అని చెప్పాలి. ఏ విధము చేతనైనను వాళ్ళని బాధ పెట్టకుండా జాగ్రత్త పడాలన్నాడు. నేను చెప్తున్నా, సామాన్య మనుషులను చూసినట్టు విధవరాండ్రను చూడొద్దు. వారి పక్షమున దేవుని హస్తం ఉందని మర్చిపోవద్దు. వెరీ డేంజర్. సామాన్యులు చూసినట్టు దిక్కులేని వారిని కూడా చూడకూడదు. తల్లిదండ్రిని కోల్పోయిన ఉంటారు కదా, వాళ్ళని కూడా చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. వాళ్ళు మన వల్ల బాధపడి అభ్యంతరపడి ఏడ్చారా, మనకు ఆ గతి పట్టింది, లేదా మన పిల్లలకైనా ఆ గతి పట్టింది. ఎప్పుడూ అలాంటి అన్యాయం చేయకుండా జాగ్రత్త పడండి. ఎదుటి వాళ్ళని చులకనగా చూసి ఎద్దేవా చేసి ఎగతాళి చేసి